వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, గడిచిన మాసంలో దేవుడు మనల్ని కాపాడి ఆయన కృపను చూపించాడు. ప్రియులారా, ఏప్రిల్ మాసంలోనికి దేవుడు అడుగుపెట్టి కృపనిచ్చాడు. చాలామంది శుభదినాన్ని చూడక మరణించి ఉంటారు, కానీ రోగంతో ఉండి ఉంటారు, కానీ హాస్పిటల్లో ఉండి ఉంటారు, లేక యాక్సిడెంట్తో బాధపడుతూ ఉంటారు. కానీ మన ప్రియరక్షకుడు అయినటువంటి ప్రాణనాథుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని నూతనమైన మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చాడు. ప్రియులారా, అందుకై మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. మనం చదువుకున్నటువంటి మాటలో దేవుడిచ్చిన మాట ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు సన్మానిస్తూ ఉంటాడు. ప్రార్థించేవారిని, ప్రకటించేవారిని, సత్యసువార్తను గౌరవించేవారిని, సత్యసువార్తకు లోబడేవారిని, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించేవారిని సన్మానిస్తూ ఉంటాడంట. అయ్యను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అంటూ. ఈ శుభదినాన పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో మనం యెహోవా యందు భయభక్తులు కలిగినట కారణం చేత అనేకులు మనల్ని సన్మానించేటట్టు దేవుడు కృప చూపించబోతూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే దేవుని సన్నిధిలో చేరి దేవునికి భయపడుతున్నటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ మంచి మాట సెలవిస్తూ ఉన్నాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానించే శ్రేష్టమైన స్వభావము దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగే సన్మానించడమే కాదు, మాట ఇచ్చిన తర్వాత, ప్రమాణం చేసిన తర్వాత నష్టము కలిగిన కూడా మాట తప్పడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న కారణం చేత అనేకులను సన్మానించేటువంటి శ్రేష్టమైన సుగుణాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే మాట తప్పనటువంటి శ్రేష్టమైనటువంటి సుగుణాన్ని కూడా దేవుడు ఈ మాసంలో మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలాసార్లు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా ఎటువంటి గౌరవం, ఎటువంటి మర్యాదలు, ఎటువంటి సన్మానాలు, ఎటువంటి అధికారాలు నాకు దొరకడం లేదని నేను ఒకవేళ ఫీల్ అవుతూ ఉన్నావేమో. అలాగే దేవుని సన్నిధిలో చాలా నేను నష్టపోతూ ఉన్నాను, చాలా ఉన్న వాటిని అంతా కోల్పోతూ ఉన్నానని నీ ఆత్మ దుఃఖపడుతూ ఉందేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, అతడు మాట ఇచ్చిన తర్వాత నష్టము కలిగిన మాట తప్పడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నష్టం చేయవాడు ఆయనే, తర్వాత తిరిగి రెండంతలు అనుగ్రహించే దేవుడు కూడా మన దేవుడే. ప్రియులారా, ఈ శుభదినాన ఏప్రిల్ మాసంలోనికి అడుగుపెట్టే కృప దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, దేవుడిచ్చిన మాట ప్రకారం చాలాసార్లు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని చాలామంది తృణీకరిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, కానీ దేవుని ఎడలను భయము భక్తి కలిగి ఉన్న కారణం చేత ఎవరైతే భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసంతో ఉంటారో, ఎవరైతే ప్రార్థనా పరులై జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ప్రభావం కలిగి జీవిస్తూ ఉంటారో వారిని సన్మానించేటువంటి శ్రేష్టమైన సుగుణాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సుగుణం వలన నీ హృదయంలో కలిగేటువంటి ఆలోచన విధానం ఎలాగున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఏదైనా నువ్వు ఒక మాటిస్తే, ఒక ప్రమాణం చేస్తే, ఒక తీర్మానం చేస్తే, ఒక కార్యానికి నీ మనస్సు నిశ్చయం చేసుకుంటే నష్టము కలిగినా కూడా మాట తప్పకుండా నిలువబడే శ్రేష్టమైన సుగుణము దేవుడి మాసంలో నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. భక్తుడైనటువంటి పౌలు చక్కని మాట అక్కడ పలుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే,
అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అంటూ ఉన్నాడు. భక్తుడైన పౌలు నష్టముగా ఎంచుకున్నా అంటే ఏవేవి లాభముగా ఉన్నాయో, ఏవేవి రెండంతల ఆశీర్వాదం కలుగజేస్తున్నాయో, ఏవేవి ఆయనకు దీవెనకరంగా ఉన్నాయో, ఏవేవి నాకు రెండంతలు కలుగుతూ ఉన్నాయని ఆశపడ్డాడు, వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నా అంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యెడల భయము భక్తి కలిగినటువంటి నీ జీవితానికి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, భక్తుడైన పౌలు ఏవేవి లాభకరమని ఎంచుకున్నాడో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు ప్రియుల. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము ఏ ఏ విషయాల్లో మనం నష్టపోయి ఉంటామో వాటన్నిటిని 4 అంతలుగా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే 30 అంతలుగా 60 అంతలుగా దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. అలాగే 100 అంతలుగా నిన్ను వర్ధిల్ల చేయటకు కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియుల. దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఒకవేళ ఈరోజు నీకు ఆరోగ్యం నష్టమైపోయిందేమో, అమౌంట్ నష్టమైపోయావేమో, ఇల్లు పొలాలు స్థలాలు నష్టమైపోయావేమో, కుమార్తెను కోల్పోయావేమో, భర్త దూరమై భార్య దూరమై నష్టపోయావేమో. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, భక్తుడైన పౌలు జీవితంలో ఏవేవి లాభం అనుకున్నాడు వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం వద్దనుకున్నాడు ప్రియుల. పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ సంగతి జ్ఞాపకం చేసుకుంటే, భక్తుడైన మోషే క్రీస్తు నిమిత్తము దేశంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అధికారాలన్నీ వద్దనుకున్నాడు ప్రియులారా. రాజకుమారుని కూడా అనిపించుకున్నటకు ఆయన ఒప్పుకోలేదు ప్రియులారా. క్రీస్తు నిమిత్తము శ్రమలనే కోరుకున్నాడు ప్రియులారా, నష్టాన్ని కోరుకున్నాడు ప్రియులారా. మనము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట కారణం చేత దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి సుగుణాలు దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. అనేకులను సన్మానించేటువంటి శ్రేష్టమైన సుగుణం దేవుడు నీకు ఇవ్వబోతూ. నువ్వు సన్మానించడమే కాదు, నిన్ను కూడా సన్మానించేటువంటి గొప్ప కృపను దేవుడు ఈ మాసంలో ఇవ్వబోతూ ఉన్నాడు. ఎందుకంటే గడిచిన మార్చి మాసంలో చాలా కష్టాలు, బాధలు, నిందలు, వేదనలు అనుభవించి ఉంటాం. కానీ ఏప్రిల్ మాసంలో మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించిన రీతిగా, ప్రకటించిన రీతిగా, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న రీతిగా, కన్నీరు కార్చిన విధముగా, వీటన్నిటికీ ప్రతిఫలముగా మన నష్టాలన్నీ కూడా దేవుడు లాభముగా మార్చబోతూ ఉన్నాడు. మనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. అందుకే చదువుకున్నటువంటి మాట ప్రకారం ఎందుకు ఆయన క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాడు అని అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటే, అక్కడ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానమును దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆ అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానములో ఉన్నటువంటి విలువను, లేక ఆ ఘనతను, ఆ గొప్పతనాన్ని నువ్వు గుర్తించావు గనక దాని వలన ఎంత కీర్తి, ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి నీకు కలగబోతుందో అది గ్రహించుట చేత భక్తి కోసం మనం ఎంతైనా నష్టపోతూ ఉంటాం. భక్తి కోసం ఎంతకైనా తగ్గించుకుంటాం. ప్రార్థన కోసం ఎంతకైనా లోబడతాం. మందిరానికి వెళ్ళడానికి ఎంతకైనా ప్రయాసపడతాం. ఈ దేవుని బిడ్డల లక్షణం ప్రియులారా. అలాగున విజయోత్సాహంతో నింపబోతూ ఉన్నాడు, విస్తరింప చేయబోతూ ఉన్నాడు. గొప్ప జనముగా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగే శుభదినాన ఈ మాసంలో కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదములతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. క్రొత్త జనాంగమును చూడబోతూ ఉన్నావు. దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు అనుభవించుదువుగాక. విజయోత్సాహముతో నువ్వు సంతోషముగా గంతులు వేయుదువుగాక. పరిపూర్ణ స్వస్థత పొందుదువుగాక. నీ కుటుంబంలో శుభకార్యములు జరుగునుగాక. సంతానం కలుగునుగాక. ఎగ్జాములు అత్యధికమైన మార్కులతో పాస్ అవుదువుగాక. అలాగే నీ కుటుంబంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, సూచక క్రియలు జరుగునుగాక. ఇక నీ ఆత్మీయ జీవితం అంతకంతకు 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా వర్ధిల్లునుగాక. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందా. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీ చిత్తము చొప్పున ఈ శుభదినాన తండ్రి గడిచిన మార్చి మాసం అంతా కాపాడి ఏప్రిల్ మాసంలోనికి మమ్మల్ని అడుగుపెట్టి కృపనిచ్చినందుకే స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాసంలో తండ్రి
మమ్మను నష్టాల్లో నుండి లాభాల వైపు నడిపించబోతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఓటమిలో నుండి విజయోత్సాహం వైపు మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను నా తండ్రి. కరువులో నుండి గొప్ప ఆశీర్వాదం వైపు మమ్మల్ని మళ్లించబోతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదాలు మీ కడుపులో మాకు అనుగ్రహించబోతున్నందుకే స్తుతిస్తూ ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక, సూచక క్రియలు జరుగునుగాక, కంటికి కనబడిని, చెవి కనబడిని, హృదయానికి అర్థం కాని ఆశీర్వాదములు అనుభవించదురుగాక. కరువులో ఉన్న వారికి సమృద్ధి కలుగునుగాక, రోగంలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. తండ్రి, మీ వైపు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి అనంతమైన ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. మీకు స్తోత్రాలు. ఆ తండ్రి శుభదినాన అబ్రహామును కలిగినటువంటి ఆశీర్వాదమును, గొప్పతనమును, పేరును, ప్రఖ్యాతిని తండ్రి మీ బిడ్డలకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల నుండి ఆయన మీ బిడ్డలకు అనుగ్రహించబోతున్నందుకు స్తుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే మీ చిత్తము చొప్పున తండ్రి పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ తండ్రి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు ఇచ్చి ఈ మాసంలో మీ బిడ్డలకు గొప్ప జనముగా మీరు దీవించబోతున్నందుకై, ఎగ్జామ్లో కృపనిచ్చినందుకై, జాబ్ క్లియర్ చేసినందుకై, మ్యారేజ్ సెటిల్ చేసినందుకై, సంతానం ఇచ్చినందుకై, రక్షణానందంతో నింపినందుకై, ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దినందుకై, సంపూర్ణ ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చినందుకై మీకు స్తుతులు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెనిచ్చినందుకై, మీ పునరుద్ధాన బలముతో ప్రతి బిడ్డను నింపినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.